కాకపోతే మోడీ హయాంలో సాధిస్తున్న విజయాలన్నీ ఖచ్చితంగా అది ఆయన ఖాతాలోకి మాట్లాడతాం వెళ్తాయేమో మనం భవిష్యత్తులో అంతే. లెక్కేసుకుంటే. అంతే అంతే మాట్లాడుకుంటారు. రైట్ సార్, ఒకసారి మణిపూర్ విషయం చూసుకుంటే గత కొద్ది రోజులుగా అల్లర్లు జరుగుతున్నాయి. రెండు జాతుల మధ్య జరిగిన గొడవ చివరికి రాష్ట్రపతి పాలన వరకు తీసుకొచ్చింది అంటే దాన్ని ఎలా చూడాలి అసలు? బేసిక్గా కంట్రోల్ చేసేందుకు లోకల్ ప్రజాప్రతినిధులు ఉంటే కానీ బెటర్ అనే ఉద్దేశంతో వదిలేసింది ప్రభుత్వం, కేంద్రం. అదేమైపోయిందంటే వీళ్ళందరూ ఆయా తెగలతో ఓట్ల మీద ఆధారపడి ఉన్నారు కాబట్టి వీళ్ళు ఉన్నంతసేపు ఎప్పటికీ రెచ్చగొడుతున్నారే కానీ ప్రయోజనం ఉండట్లేదు, ఆరట్లేదు. ఆరాలి అంటే ఒక తొక్కు తొక్కాలి అంటే ప్రజాప్రతినిధులు పక్కెళ్ళిపోవాలి. ఇప్పుడు ఇక సైన్యం చూస్తుంది, పూర్తి స్వేచ్ఛతో చేస్తుంది. అంటే అసలు ఈ వివాదాలకి సీఎం పోస్టే కారణం. అదేం కాదండి, బేసిక్ ఒక్కటే, అంత సీన్ ఏం లేదు. సింపుల్ ఏంటంటే ఒకళ్ళు మెయితి అనే తెగలకి అక్కడ ఇచ్చినటువంటి కోర్టు తీర్పు మూలంగా వచ్చిన గొడవ అది. కుకీ తెగలు 80% భూభాగం ఆక్రమించుకుని డ్రగ్స్ అయ్యి అమ్ముతుంటారు, తయారు చేస్తుంటారు, పండిస్తూ ఉంటారు. దానికి ఈ సోరోస్ గ్రూప్ డబ్బులతో నడిచేటటువంటి కొన్ని ఫండింగ్ సంస్థలు, బర్మాకి సంబంధించిన కొన్ని మాఫియా శక్తులు, చైనా వాళ్ళ సపోర్టు ఉంది. దానితో వాళ్ళు అక్కడ ఉన్నటువంటి మిగతా గిరిజన జాతుల మీద ఆధిపత్యం చెలాయించడం బిగించేశారు. ఆ గిరిజన జాతి మెయితి ఈ పని చేస్తుంది. 20% ఉన్న వీళ్ళు మెయితీలు తిరగబడ్డారు. కుకీలకి ఆయుధాలేమో అటు చైనాను